వనిత కూతుల పెండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగావున సతీ నీ వద్రీషు ఇల్లాలితో ఒరగన్ వనరన్ ఈ కన్నియకున్ వరుండు తగు మీరు ఊహింపగానేల ఇమ్మని కార్యంబు ఘటింపగా పలుకుమీ నీరేజ పత్రీక్షణ అన్నాడు. ఈ లోకంలో పెద్ద ఇబ్బంది ఒకటి ఉందమ్మా, నీకు తెలియదు. ఏమిటో తెలుసా? కూతుల పెండ్లి చేయు ఎల్లెడలన్ వాచాలకుల్ తల్లులే. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మొట్టమొదట వాచాలత్వం ఎవరిది అంటే ఆడపిల్ల తల్లిదే. శివుడు అన్నాడు. ఎందుకంటే పెళ్లి కుదిరే వరకు ఒకలా ఉంటుంది, పెళ్లి కుదిరిపోయిన తర్వాత ఆడపిల్ల తల్లికి వెంటనే వచ్చే అనుమానం ఏమిటంటే, ఏమిటో అంత చటుక్కు నొప్పేసుకున్నారు, ఇంతకన్నా 4 సంబంధాలున్నాయి, ఈ సంబంధం కాకుండా మిగిలిన 3 కూడా ఒక్కసారి చూస్తే బాగుండేదేమో, గబుక్కు నొప్పేసుకున్నానేమో, ఆ 3 ఇంకా ఆస్తి ఎక్కువ ఉంది, ఆ పిల్లాడి ఉద్యోగం మంచిది కాబట్టి ఇంకా పిల్ల సుఖపడినేమో, చటుక్కు నొప్పేసుకున్నామేమోనండి. మనం కానీ తొందరపడిపోలేదు కదా, మనం చేసిన నిర్ణయానికి పిల్ల జీవితం పాడైపోదు కదా, పర్వాలేదంటారా? ఆయనకి నిద్ర పట్టదు. ఇంకా నేనేమైనా తప్పు చేశానా, ఆడపిల్లని అనవసరంగా ఇచ్చేస్తున్నానా, నా కన్నతల్లి ఏమైపోతుందో, నాన్నగారండి అని నన్ను నమ్ముకు బతుకుతోంది. ఇంకా మర్నాడు వాళ్ళు వచ్చారనుకోండి, అంత స్వేచ్ఛగా మాట్లాడ్డం, అడుగడుగునా అనుమానమే. అక్కర్లేని మాట ఏదో చటుక్కునంటుంది, అగ్నిహోత్రంలో అంటుకుంటుంది అది. కాబట్టి వాచాలకు తల్లులే కావున ఆ కన్యకున్ వరుండు తగు. ఇది బాగా చెప్పు, మీ అమ్మాయికి వరుడు తగినవాడే. ఎందుకంటే మేనకాదేవికి ఎక్కడో అక్కడ అనుమానం వస్తుంది, మా అమ్మాయికి తగినవాడేనా శివుడు అని 1000 మాటలు అడుగుతుంది. చాలా మంచివాడు, చాలా అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, జాగ్రత్తగా చెప్పు సుమా. కార్యంబు ఘటింపగా పలుకుమీ అంభోజ పత్రేక్షణ. ఎలాగైనా ఈ పెళ్లి కుదిరేట్టు మాట్లాడు సుమా. ఆవిడ తపస్సు చేసింది, మాట ఇచ్చారు, ఇప్పుడు నే తపస్సు చేయాలి మళ్ళీ, అందుకని జాగ్రత్త సుమా. అంటే లోకము యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో అలాగే చెప్పాడు శంకరుడు. సరే, పాపం ఈ ఋషులు బయలుదేరారు. ఈ ఋషులు ఇలా బయలుదేరి దేవతలు అలా వచ్చారు. ఏం మీ అందరు వచ్చారన్నాడు శంకరుడు. స్వామి, మాదొక్క కోరిక. ఏమిటి చెప్పండి అన్నాడు. మీ కళ్యాణం అని విన్నాం, అవును ఇంకా కుదరలేదు, ఇప్పుడే కబురు చేశాను. ఒక్క మాట చెయ్యాలి, మీ పెళ్లిలో ఆడపిల్లని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయకుండా భయపడుతూ మీ మీద అనుమానంతో కన్యాదానం చేసేటట్టుగా మీరే మీ పెళ్లి పాడు చేసుకోవాలి. అది ఎందుకురా అన్నాడు. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేసేసాడు అనుకోండి, హిమవంతుడు మేనకాదేవితో కలిసి పార్వతీదేవిని మీ వంటి వారికి త్రికరణ శుద్ధితో కన్యాదానం చేస్తే మోక్షం వచ్చేస్తే హిమవత్ పర్వతం ఉండదు. హిమవత్ పర్వతం లేకపోతే ఇన్ని లక్షల మంది తపస్సు చేసుకునే వాళ్ళకి ఆధారభూతమైన భూమి ఉండదు. అది దివ్య భూమి, అది అంతర్ధానం అవ్వకూడదు. అందుకే వాళ్ళ మనస్సులో మీ మీద అనుమానం వచ్చేటట్టు, ఇతను తగినవాడేనా అని అనుమానం వచ్చి నమ్మక లోపల మదనపడిపోతూ పైకి ఒప్పుకుంటూ కాసేపు సంతోషిస్తూ కాసేపు బాధపడుతూ కన్యాదానం చేసేటట్టు మీరే మీ పెళ్లి పాడు చేసేసుకోండి అన్నారు. మేం చేయలేం, మీరే చేసేసుకోండి. ఆయన ఉదారుడు, నవ్వాడు. అలా చేయనా మా అత్తగారు మావగారిని? అలా అయితే హిమవత్ పర్వతం ఉంటుందా? మీ కోరిక తీరుతుందా? అది దేవభూమి. అలాగే చేస్తానులేండి, వెళ్ళిరండి. వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. పర్వాలేదు లేరా హిమవత్ పర్వతం, ఆయన పెళ్ళి ఆయనే జాగ్రత్తగా అలా ఏదో పాడు చేసుకుని బాగు చేసుకుంటాడులే అని వెళ్ళిపోయారు. పాపం ఇప్పుడు ఎంత కష్టాన్ని చూడండి. ఇక్కడ హిమవంతుడు పాపం సంతోషించాడు. మేనకాదేవి ఎన్ని ప్రశ్నలు వేసిందో అరుంధతీదేవి కాబట్టి మాట్లాడి ఒప్పించి చాలా సంతోషంగా ఒప్పుకున్నారు మేనకా హిమవంతుడు. ఇంత గొప్పవాడు, తప్పకుండా పిల్లనిస్తామన్నారు. ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత శుభలేఖ వేశారు. శుభలేఖ వేసిన తర్వాత మరి శుభలేఖ వేసినప్పుడు అందులో ఏమని రాస్తారు? మీరు వచ్చినప్పుడు ఏదో బంధుమిత్ర సపరివారముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాన్ని సత్కారములను వేయకుని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. అసలు చందనం అలది తాంబూలం ఇవ్వడం కదండి మర్యాద. అందుకని అదిగో ఆ హిమవంతుడు ఏం చేశాడంటే, మరి తన పిల్లలందరినీ పిలవాలి. ముందు ఆడపిల్లలు ఇంటికి వస్తేనే కదా సంతోషం ఏదైనా. శుభకార్యం అనేటప్పటికీ ముందు వాళ్ళు వచ్చేయాలి. కాబట్టి అలా నడిచిపోవాలంటే మరి ఆడపిల్లలు రావాలి. హిమవంతుడికి ఆడపిల్లలు ఎవరు? ఆయన పర్వతం కాబట్టి ఆయనకి స్నేహితులు ఎవరు? బంధువులు ఎవరు? పర్వతాలే. కాబట్టి ఆయన హిమవంతుడు, ఆయనకి స్నేహితులు ఎవరు? గంధమాదన పర్వతం, వెంకటాచలం, అరుణాచలం, సహ్యాద్రి, ఈ పర్వతాలన్నీ ఆయనకి బంధువులు. అందున చాలా పెద్దవాడు బంధువుల్లో. కాబట్టి ఆయన బంధువులంటే ఆయన ఇంట్లో పెళ్ళంటే రాకుండా ఎవరుంటారు?
కాబట్టి పుత్రమిత్ర కళత్రాదులతో రమ్మని ఉత్తరం రాసి శుభలేఖ పంపించాడు. ఇప్పుడు వెంకటాచలం వెడుతోందనుకోండి, వెంకటాచలం వెడితే వెంకటాచలంలో 7 కొండలు, 7 కొండల్లో ఉన్నటువంటి అరణ్యాలు, అరణ్యాల్లో ఉన్న తీర్థాలు, నదులకు భర్తలు కాబట్టి అల్లుళ్ళు, సముద్రాల్లో ఉన్న జలచరాలు, నదుల్లో ఉన్న జలచరాలు, పర్వతాల్లో ఉన్న ఎలకలు, గుహల్లో ఉన్న సింహాల దగ్గర నుంచి బయలుదేరి నదులు, సముద్రములు, జీవులు, క్రూరమృగములు, సాధుమృగములు, భక్తులు, మనుష్యులు అందరూ ఆడపిల్లి వారి తరపున వెళ్ళిపోయారు. మగపిల్లి వారి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, 33 కోట్ల మంది దేవతలు, ఋషిగణాలు, ప్రమదగణాలు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, కింపురులు, గంధర్వులు అందరూ బయలుదేరారు. ఇక భూమి మీద ఎవడుంటాడు? అందరూ పెళ్లివారింటికే. ఇంతమంది హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు పెళ్లివారింటికి. ఇంతమంది వెళ్ళిపోయిన తర్వాత అయ్య బాబోయ్ ఎంతమంది బంధువులో, ఎంత పొంగిపోయిందో మేనకాది. హిమవంతుడు అంటే పాపం భోజనానికి ఏమైనా బియ్యం సరిపోతాయా, కూరలు సరిపోతాయా, అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, చాలా సంతోషంగా ఖర్చు పెట్టేటటువంటి అదృష్టం వచ్చింది, తప్పకుండా తెప్పించేద్దాం అని ఆయన ఏదో సంతోషంగా తిరుగుతున్నాడు. మేనకాదేవికి ఉత్సాహం ఏమిటంటే మరి అల్లుడిని ఇంకా చూడలేదు కదా, అల్లుడిని చూడాలని ఆవిడ సంతోషం. అందుకని ఆవిడ ఏం చేసిందంటే గవాక్షంలో పైకి ఎక్కింది అంతఃపురానికి. ఎక్కి పక్కన నారద మహర్షిని పెట్టుకుంది. దేవఋషి, ఆయనకి అందరూ తెలుసు. పెట్టుకుని మా అల్లుడిని చూపించవయా అంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో బయలుదేరింది ఊరేగింపు. వస్తున్నాడు శంకరుడు పెళ్లికి. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. 4 తలలు, కమండలం, ఆ హంసవాహనం ఎక్కి వస్తున్నాడు సరస్వతీదేవితో. చుట్టూ ఋషిగణాలు నిలబడ్డాయి, స్తోత్రం చేస్తున్నాయి. అలా వస్తుంటే చూసింది మేనకాదేవి. అబ్బా ఆయనేనా మా అల్లుడని. అబ్బా ఈయనకి 5 ఉండేవమ్మా, తలకాయలు ఓడి గిల్లిశాడు మీ అల్లుడు, 4 ఉన్నాయి. మీ అల్లుడు ఎక్కడమ్మా, మహానుభావుడమ్మా, ఆయన పేరు చెప్తే ఈయన పొంగిపోతాడమ్మా. ఓ అంత గొప్పవాడా. బ్రహ్మగారి గణాలన్నీ వెళ్ళిపోయి తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తున్నారు. ఆయన అందచందాలు, లక్ష్మీదేవి, ఆయన వెనక ఉండేటటువంటి గణాలు ఎవరికి చెప్పతరం. ఆ శంఖం, చక్రం, ఆ శోభ, ఆ గరుత్మంతుడు, ఆ వేదనాదం. ఓహో మహానుభావుడు బయలుదేరి వెళ్తున్నాడు, ఆయనేనా? అమ్మ నిజంగా చెప్పాలంటే ఆయనకి మీ అల్లుడికి అభేదం, ఇద్దరికీ భేదం లేదు. కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. ఇంతకన్నా మీ అల్లుడు అందంగా ఉంటాడు. ఈయన తపస్సు చేసి మీ అల్లుడి శరీరంలో సగభాగం పొందాడు. అబ్బా అంత అందంగా ఉంటాడా మా అల్లుడు అని. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.